హాయ్ వివర్స్, మనం వచ్చేసి 9వ తరగతి గద్య భాగము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ సరళ భారతి అనేటువంటి పుస్తకంలోనిది. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే జన్మనిచ్చిన తల్లి, జన్మించినటువంటి భూమి స్వర్గము కన్నా మిన్న అనేటి మాతృభాష కూడా. అటువంటి దీని గౌరవార్థంగా ఫిబ్రవరి 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇప్పుడు పందెం జగదీశ్వరరావు గారు ప్రాణుల ద్వారా మాతృభాష ప్రాముఖ్యతను ఎంత సరదాగా చెప్పారో చదువుదామా? ఈ యొక్క పాఠంలో మనం చదువుదాము. ఒకరోజు పొద్దున్నే మహామంత్రి నక్క గారికి ఓ ఆలోచన వచ్చింది. తనకొచ్చిన ఓ ఆలోచన బ్రహ్మాండమైనదిగా భావించి వెంటనే దాని గురించి మృగరాజుకు చెప్పాలని పరుగున బయలుదేరింది. మృగరాజు అంటే సింహానికి చెప్పాలని బయలుదేరింది. అప్పుడే నిద్రలేచిన సింహము నక్కను చూసి, ఏం మంత్రి గారు పొద్దున్నే విచ్చేశారు, ఏంటి విశేషము అని అడిగేసరికి చిరునవ్వుతో అందుకు నక్క, ప్రభు, ప్రస్తుతం ఆంగ్ల భాష ప్రపంచమంతా వ్యాపించిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలన్నా ఆ భాష అవసరమవుతూ ఉంది. ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఆంగ్లం తప్పనిసరి. మనం మాత్రము ఇంకా తెలుగు భాషతోనే రోజులు తీస్తున్నాము. ఇలాగైతే మనము బావిలో కప్పలుగా మెలిగిపోవడము ఖాయము. అందుచేత మన జంతువులన్నింటికి ఆంగ్లం నేర్పిద్దాము అంది ఉత్సాహంగా ఆ యొక్క నక్క సింహంతో. సింహానికి ఆలోచన కొత్తగా అనిపించింది, ఆసక్తికి కలిగించింది. సరే, నక్కను అభినందించింది. అబ్బా, చాలా మంచి పని చేశావు, వెంటనే కార్యాచరణను ప్రారంభించు అంటూ అనుమతి ఇచ్చింది. అబ్బా, నువ్వు ఎలాగైనా సరే ఆంగ్ల భాష మన యొక్క జంతువులకి నేర్పించు అని చెప్పేసి చెప్పిందనమాట. నక్క జంతువులన్నింటినీ సమావేశపరిచింది, విషయం అంతా చెప్పిందనమాట. వాటిని సమూహాలుగా విభజించింది, అంటే డివైడ్ చేసింది. ఆంగ్ల మేధావి తోడేలను రప్పించిందనమాట. అంటే చెప్పించాలి కదా అందరికీ. దాని చేత నెల రోజుల పాటు శిక్షణగా తరగతులు నిర్వహించింది. ఇక మీదట ప్రతి ఒక్కరూ ఆంగ్లంలోనే మాట్లాడాలి, ఒక తెలుగు మాట కూడా వినపడకూడదు. ఒకవేళ ఎవరైనా తెలుగులో మాట్లాడితే శిక్షకు గురి కావాల్సిందంటూ ఇది మా చట్టము, దీన్ని కఠినంగా అమలు పరుస్తున్నాము అని హెచ్చరించింది నక్క. సరే, అప్పటి నుంచి జంతువులన్నీ మారు మాట్లాడకుండా ఆంగ్లంలోనే సంభాషించుకోవడం మొదలుపెట్టాయి. నక్క రహస్యంగా అడవంతా తిరుగుతూ జంతువులన్నీ గమనించసాగిందనమాట. ఈ యొక్క నక్క ఏం చేస్తున్నాయో చూద్దామనేసి ఒకరోజు నక్క ఏనుగు, జింక, కుందేలును తక్షణమే రాజుగారి ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఎందుకో అర్థం కాక అవి మూడు భయంగా సింహం దగ్గరికి వచ్చి నిలబడ్డాయన్నమాట. ఏమైనా తప్పు చేశామా అని భయపడుతూ ఉన్నాయన్నమాట. అప్పుడు నక్క, మహాప్రభు, ఈ జంతువులు నియమాన్ని ఉల్లంఘించాయి, తమరు వీటికి తగిన శిక్ష విధించాలి అంది వాటి వైపు కోపంగా చూస్తూ ఉన్నాయన్నమాట. అందుకు సింహం, ఇంతకు ఇవి చేసిన తప్పేమిటి అని ప్రశ్నించింది, చూపుల్ని జంతువుల మీది నుంచి నక్క మీదకి మళ్ళిస్తూ. ఈ ఏనుగు మొన్న వాగులో నీళ్లు తాగడానికి వెళ్ళి జారిపడింది. ఆ సమయంలో ఓ మై గాడ్ అనకుండా అయ్య బాబోయ్ అనేందనమాట. నిన్న జింక చిరుతపులి వెంబడిస్తుంటే ప్లీజ్ సేవ్ మీ అనకుండా రక్షించండి అని అరిచింది. అలాగే ఆ కుందేలేమో ఉదయం పూట సూర్యోదయాన్ని చూస్తూ వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ అనకుండా అబ్బా, ఎంత అద్భుతమైన దృశ్యమో అని అంది. మన చట్టాన్ని అతిక్రమించినందువలన వీటిని కఠినంగా శిక్షించాలి అంది నక్క దర్పాన్ని ప్రదర్శిస్తూ. అంటే టీవీ కొంతమంది వచ్చేసి అధికార బలం ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. సింహము ఏదో మాట్లాడబోయేంతలో ఏనుగు వేగంగా ముందుకు వచ్చి పిచ్చి కోపంతో నక్కను తొండంతో గిరగిర తిప్పి బలంగా నేలకేసి కొట్టిందనమాట నక్కని. దాంతో నక్క అదిరిపడి వామ్మో చచ్చాండ్ర దేవుడో అంటూ గావు కేక పెట్టిందనమాట. అది చూసిన సింహం, ఏంటిది, నువ్వేం చేశావో తెలుసా, ఎంత ధైర్యం నీకు అంది కళ్ళెర చేస్తూ ఈ యొక్క సింహం. అందుకు ఏనుగు, ఇలా చేయవలసి వచ్చినందుకు ప్రభువులు మన్నించాలి నన్ను. తెలుగు మన అమ్మ భాష, అది మన పరిసరాల్లో జీర్ణించుకుపోయింది, అంటే నరాల్లో జీర్ణించుకుపోయింది. మన ఇతరత్ర ఎన్ని భాషలు నేర్చుకుంటున్నా ఆనందంలోనూ బాధలోనూ అప్రయత్నంగా వ్యక్తపరిచేటువంటి భాష ఏంటి, అమ్మ భాషే కదా. ఇది సహజ సిద్ధం కాదని ఇప్పటికీ కూడా మీరు భావిస్తే మాతో పాటు మంత్రి గారిని కూడా శిక్షించాలి అంటూ వినయంగా నిలబడిందనమాట ఈ యొక్క ఏనుగు.
ఓవైపు ఒళ్ళు ఊనమై మరోవైపు సిగ్గుతో చితికిపోయి తలెత్తి చూడలేకపోయింది నక్క. ఎందుకంటే తను కూడా తప్పు చేసింది కాబట్టి. సింహం కొన్ని క్షణాలు ఆలోచించి ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నాను, అంతేగాక నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అమ్మ భాషలోనే మాట్లాడాలనే కొత్త చట్టాన్ని ప్రవేశపెడుతున్నాను. ఆంగ్లం ఒక్కటే కాదు, ఇంకెన్ని భాషలైనా నేర్చుకోవచ్చు, కానీ మనం ఏం చేయాలి, అమ్మ భాషను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు అంది జంతువుల వైపు ప్రసన్నంగా చూస్తూ ఈ యొక్క సింహం అన్నమాట. అర్థాలు నేర్చుకుందాము. ఆంగ్లము, ఇంగ్లీషు. ఖాయము నిశ్చయము, ఆసక్తి ఇష్టము. అభినందించుట ప్రశంసించుట, మేధావి బుద్ధిమంతుడు. ఆదేశించుట ఆజ్ఞాపించుట, దర్పము అంటే పొగరు. హూనము నలిగిపోవు, మన్నించుట క్షమించుట, నిర్లక్ష్యం పట్టించుకోకపోవడం, ఉల్లంఘించుట అతిక్రమించుట.